బతికినంతకాలం పంతాలతోటి పట్టింపులతోటి నాకు దూరమైన గుండె కోతని కడుపు కోతని మిగిల్చావు తల్లి. నీకు చేసిన అన్యాయానికా నాకు ఈ శిక్ష? ఏమిటో నువ్వు దూరమైన దగ్గర నుంచి నేను ఎంత నరకం అనుభవించానో నాకే తెలుసమ్మా. మరో జన్మంటూ ఉంటే నీకు బిడ్డనై పుట్టి నీకంటే ముందు నేను చచ్చిపోతే ఆ పుత్ర శోకం ఏమిటో నీకు అర్థమవుతుంది. ఈ వయసులో నా తల్లి నాకు ఈ కష్టం. కర్మ కర్మ. బంగారం లాంటి బిడ్డను పోగొట్టుకున్న పాపిష్టి తండ్రి. పాపిష్టి తండ్రి. మీరు ఏడిస్తే నేను చూడలేను మామయ్య. పోయినోళ్ళు తిరిగి వస్తారా? పునరపి మరణం పునరపి జననం, భజ గోవిందం భజ గోవిందం. కన్న బిడ్డని పోగొట్టుకున్న శోకంలో ఉంటే ఇప్పుడు మాట్లాడాల్సిన మాటలేను రా ఇవి. రేయ్, నువ్వు మనిషివి కాదురా, పశువి. రేయ్, ఖచ్చితంగా చెబుతున్నాను, నా ఆస్తి మొత్తం నా మనవరాలకే చెందుతుందిరా. మామయ్య తప్పుడు మాట మాట్లాడుతున్నారు. నా కోపం వస్తే ఏం జరుగుతుందో తెలుసా? సెంటిమెంట్లే కూడా చంపేస్తా. నేను చచ్చేటట్టు కొడితే ఆస్తి అంతా అమ్ములకి వెళ్ళిపోతుంది. అందుకని నిన్ను చచ్చి చావకుండా కొట్టాను. 100 ఏళ్ళు కోమాలో ఉండు మామ. ఇది నా మరదలై పుడుతుందంటే అసలే పుట్టకపోతుంది పటేలా. ఒక్కసారి దాడి చూడు, వామ్మో నన్ను చూడు పటేలా. ఎక్కడన్నా ఎలక ఏరుగుడు పెళ్లి చేసుకుంటుందా పటేలా? దీన్ని చేసుకుని నా జిందగీ బర్బాద్ చేసుకోవాలా పటేలా? మీరే తిట్టుకొని మీరే కొట్టుకొని మీరే చంపుకుంటే నడిమిట్లు నేను బేవకుగా నారా? పటేల్ పేరు చెప్తే కింద మీద బంద్ అయిపోవాలి బిడ్డ. బంద్ అయిపోయింది పటేలా. అది మళ్ళా పంక. మళ్ళా కరెంట్ ఎన్ని గంటలకు వస్తుందా? సాయంత్రం 6 గంటల వరకు పోద్ది పటేలా. అచ్చా, 6 గంటల దాకా రాదా? అవు. అయితే కరెంట్ వచ్చినాక పంచాయత్ పంచాయతీతో పెట్టుకుంటే నా లగ్గమైనట్టే. ఇది బ్రహ్మరాక్షసి పటేలో, ఇది పెద్ద దయ్యం పటేలో. నీకు దండం పెడతా. ఇటారా రైట్. అరే ఇంజనీరు పటేలా, అరే ఈ రోజు నన్ను బదనాం చేస్తున్నాళ్ళే. ఆడికి తెలివెక్కున్నది. మీదికెళ్ళి నెత్తి మీద టోపీ కూడా ఉన్నది. అట్లనా? నా నెత్తి మీద పోతున్నది నీ నెత్తి. కొరుకుతావని పటేలా పిలిచావా పటేలా? ఇలా కూర్చో. పాప వల్ల ఎత్తుకొని తిరుగుతున్నావు. ఈ పాపకి ఎవరు లేరు పటేలా. నీకు దేశం అంతా చుట్టాలే. పాప నీతోనే ఉంటుందా? అవును పటేలా, నాతోనే ఉంటుంది. నువ్వు దూరం ఎక్కేసి అందులేదు. నీ మెడకో డోలారా పటేలా, ఆడు డోలు కట్టుకుంటే మనకేంది, బ్యాండ్ కట్టుకుంటే మనకేంది? మనకు కావాల్సింది కిరాయే. అమ్మా, నెత్తి మీద టోపీ లేకపోయినా మంచి ఐడియానే ఇచ్చాడు. అరే ఇవాళ కిరాయి పెంచుతున్నారా? నీకు 1000 రూపాయలు, పాపకు 500. ఇంత చిన్న పాప కిరాయి ఏంటి పటేలా? చిన్న పిల్ల అయితే ఆర్టీసీ బస్సులో హాఫ్ టికెట్ తీసుకోరా, ట్రైన్ లో హాఫ్ టికెట్ తీసుకోరా. ఆరే సినిమా థియేటర్ లో ఫుల్ టికెట్ తీసుకుంటారా? పటేల్ సాబ్ మంచోడు కాబట్టి 500 పెంచుండు. అరే నువ్వు పెద్ద గిలాస నీళ్ళు తాగితే చిన్న పిల్ల అర్ధ గిలాస నీళ్ళు తాగుతుందిరా. పటేలా నీ బాంచన్న మరదలు పెద్ద పెద్ద నీళ్ళు తాగుతుంది. నీ మరదలు పంచాయతీ ఏంద్ర 1500 తీస్తున్నా అంతనే. అంత ఇవ్వలేను కానీ ఇంకో మాట చెప్పు పటేలా. మన రూట్కి వచ్చిండ్రు. అచ్చా టీకా, నీకు మొత్తమే కిరాయి మాఫ్ చేస్తున్నా. థ్యాంక్ యూ పటేలా. నీలాంటి పట్టేళ్ళు ఊరుకు 10 మంది ఉంటే దేశం పచ్చగా ఉంటుంది. పచ్చగుంటా, అది ఎచ్చగా ఉండదు. అరే పందెం ఉన్నదా? ఆ పందెము ఏం పందెం పటేలా? అక్కడ ఏం కనిపిస్తున్నదా? చిరిగిపోయిన పతంగి పటేలా. తిరిగిపోయిన పతంగులు కనిపిస్తున్నాయి. తత్వాలు చెప్తున్నావురా తత్వాలు. కరెంట్ వైర్లు కనిపిస్తలేవారా? నువ్వు చెప్పాక కనిపిస్తున్నాయి పటేలా. ఇప్పుడు పందెం ఏంటంటే తడి చేతులతోని కరెంట్ వైర్లు ముట్టుకోవాలి. చచ్చిపోరా పటేలా. మరి పందెం అంటే ఊకనైతే అదో నువ్వు కూడా ముట్టుకోవాలి. ఎందుకా? నువ్వు ముట్టుకుంటే కిరాయి మాఫ్, నువ్వు ముట్టుకుంటే పెళ్లి మాఫ్. మరి సంగతి ఏంద్రా? పాప వద్దంటుంది పటేలా. పాప వద్దంటున్నా. అది సో టీకే, నేను ముట్టుకుంటా, నాకు డబల్ కిరాయి ఇవ్వాలి. డబల్ కిరాయా? మరి పందెం అంటే ఊకేనైతే అది పండ్లతో ముక్కు గరిపిలే. నువ్వు నేను ముట్టుకుంటా, నేనెందుకు? నా చేలేగాడు చాలు. సాయంత్రం దాకా కరెంట్ రాదు. రావులే పటేల్ చెప్పినాక వైర్ లేదువా?
ట్రాన్స్ఫారం ముద్దు పెట్టుకుంటా ఏ పట్టుకుంటా అరే, వీళ్ళ కథవేనా? అరే, నువ్వు ఓలని వెనక పటేలు ఉండు. చేతులేడు సాగు తప్పదు రైలు పట్టుకున్నా సాగు తప్పినట్లేదు రే 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 సీఎం గారు ఆకస్మిక తనిఖీకి వస్తున్నారు. లైన్ ఆన్ చేయరా. అంతేనా ఓకేనా లో 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 లలా లలా లో 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 లో. దండం పెట్టుకోమ్మా. మమ్మీ డాడీ ఎప్పుడు వస్తారు? వస్తారమ్ములు. నాకు మమ్మీ కావాలి. అమ్ములు మంచి పాప కదూ, అల్లరి చేయకూడదు. నాకు మమ్మీ కావాలి. అమ్ములు నేను మమ్మీ దగ్గరికి వెళ్తాను. తప్పమ్మా, అలా అనకూడదు. నాకు మమ్మీ కావాలి. తీసుకెళ్తానమ్మా, నీ కన్న తల్లి దగ్గర తీసుకెళ్తాను. కన్న తల్లి అంటే ఎవరు? నీకు ఇంకో మమ్మీ కూడా ఉందమ్మా. ఎవరికైనా రెండు మమ్మీలు ఉంటారా? నీకున్నారమ్మా. ఏమ్మా నీకోసం ఎవరు వచ్చారు? నువ్వా? ఎందుకు వచ్చావు? బిడ్డకు దూరమైన తల్లి ఎలా కుమిలి కుమిలి ఏడుస్తుందో చూడడానికి వచ్చావా? లేదమ్మా, నీ బిడ్డ నీకు చూపిద్దామని వచ్చాను. నా బిడ్డని చూపిస్తావా? ఎక్కడ ఎక్కడ నా బిడ్డ ఎక్కడ? అమ్ములు, మీ అమ్మరా? ఈ పాప ఆ రోజు నేను చూసిన పాపే కదా. ఈ పాప నా బిడ్డ అని నాకు ఆ రోజు తెలుసు. ఈ పాప నా పాపే, నా చిట్టి తల్లి. అమ్మా పాప పాప. అయ్యో సార్, పాపని ఒక్కసారి నా పాపని ఎత్తుకుంటానండి. 4 సంవత్సరాల తర్వాత బిడ్డను చూస్తాం సార్. వాళ్ళిద్దరిని కలవనండి సార్. రూల్స్ ఒప్పుకో. అయినా కలిసారు కదా, వెళ్ళండి. తల్లి బిడ్డలు కలవటానికి రూల్స్ ఏంటి సార్? 9 మాసాలు మోసింది సార్. ఒక్కసారి కలవరేంటి సార్? థ్యాంక్ యూ సార్. రాములు, ఎన్నేళ్ళేంటమ్మా నిన్ను చూసి. పాపా థ్యాంక్ యూ. నువ్వెవరు? నేనమ్మా నీ అమ్మని. పాపా ఎందుకు ఏడుస్తున్నా? పాపా ఇక్కడ అనుకున్నావా ఆంటీ? మీ ఇల్లు ఇదేనా? నేను ఆంటీని కాదమ్మా, మీరేనా చెప్పండి. నేను అమ్మనని చెప్పండి. నేను ఆంటీని కాదమ్మా, అమ్మా అమ్మ అని పిలువమ్మా. మీరేనా చెప్పండి. ఆ రోజు నువ్వు నా రిక్షాలో పెట్టి వెళ్ళిపోయాక ఆ పసిబిడ్డను ఎలా పెంచాలో తెలియక ఎవరైనా పిల్లలు లేని దంపతులకు ఇవ్వాలనుకున్నాను. ఆ పరిస్థితుల్లో నా చేతులను జారిపోయిన అమ్ముల్ని ప్రకాష్ గారు వాళ్ళు పెంచుకున్నారు. వాళ్ళు ఓ ప్రమాదంలో చనిపోతూ అమ్ముల్ని నా చేతుల్లో పెట్టారమ్మా. నీ గురించి తెలియక అన్నాని మాట్లాడినాను. నన్ను క్షమించు కిట్టయ్యా. అలా అనకండమ్మా, అమ్ముల్ని పెంచడం నా అదృష్టం.